హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ డి అండ్ ఎఫ్ బ్లాక్. సో ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ అన్నది ఇనార్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ 12th చాప్టర్. సో ఇది కెమిస్ట్రీలో మీకు హై వెయిటేజ్ చాప్టర్ అని కూడా చెప్పచ్చు. సో ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ మీరు కన్సిస్టెంట్గా ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకొని చదివితే మీకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అన్న చాప్టర్ కూడా మీకు ఈజీగా వస్తుంది. సో ఈ చాప్టర్లో మనం పీవైక్యూస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్స్ మీకు 2025లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయో అండ్ మైండ్ మ్యాప్స్ కూడా మేము ఈ చాప్టర్లో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. జస్ట్ 10 minutesలో మీకు ఈ చాప్టర్ మొత్తం రీకాల్ అయ్యేటట్టు రివైజ్ చేస్తాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ అనేది డీటెయిల్డ్గా 10 minutesలో రివిజన్ అనేది చేస్తాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో ఆ టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్, మైండ్ మ్యాప్స్, పీడిఎఫ్స్ ఏమైనా కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము అక్కడ రెస్పాండ్ అవుతాం. సో ఇక్కడ మా ఛానల్లో చూసుకోవచ్చు, మేము డైలీ 2 వీడియోస్ అన్నవి మేము పోస్ట్ చేస్తున్నాం. సో ఆ డైలీ 2 వీడియోస్ అన్నవి మీరు కూడా కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీకు మాక్ టెస్ట్లో కూడా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ మీకు 10 minutesలో ప్రతి ఒక్క చాప్టర్ అనేది అలా రివైజ్ అవుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా అన్ని కవర్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం ప్లేలిస్ట్ చూసుకోవచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్లేలిస్ట్లో మేము ప్రతి ఒక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకుంటే 2023లో ఒక క్వశ్చన్ వచ్చింది, 2024లో 2 questions వచ్చాయి, 2025లో కూడా మనం 1 to 2 questions అనేది ఈ చాప్టర్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 8 marks అనేవి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మీకు కన్ఫర్మ్ అవుతాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి బేసిక్గా డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అన్నది డి సబ్షెల్లో మనకి ఎంటర్ అయినట్లయితే ఆ ఎలిమెంట్స్ అన్ని మాక్సిమం డి బ్లాక్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. సో ప్రతి ఒక్క డి బ్లాక్ ఎలిమెంట్ని ట్రాన్సిషన్ అని అనము. సో అది మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవి మనకి 4 సిరీస్లో కనిపిస్తాయి, 3D, 4D, 5D, 6D. సో ఇవి 3D, 4D, 5D, 6Dకి ఎలిమెంట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా ఇచ్చాడు. సో డి బ్లాక్కి మనకి కామన్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది n-1 d1 to 10 into ns1 to 2. సో ఈ కామన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఎలిమెంట్కి మీరు కాన్ఫిగరేషన్ రాసేటట్టు ఉండాలి. సో ఇక్కడ మనకి 2 డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో వాటికి ఎక్సెప్షన్ ఉంటుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అవి ఏంటో చూద్దాం. క్రోమియం అండ్ కాపర్, ఈ రెండింటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేరే వాటితో చూసుకుంటే. సో ఇక్కడ క్రోమియంకి 3D4 ఉండాల్సింది 3D5 4s1 ఉంటుంది. సో ఇక్కడ కాపర్కి 3D9 ఉండాల్సింది 3D10 ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనం చూసుకున్నట్లయితే డి సబ్షెల్లో మనకి 5 blocks అనేవి ఉంటాయి. సో ఈ 5 blocksలో ఒక్కొక్క ఎలిమెంట్ అన్నది మీకు ఫిల్ అయితే హాఫ్ ఫిల్డ్ అవుతుంది, ఆర్ఎల్స్ డబల్లీ ఫిల్డ్ అయితే మీకు ఫుల్లీ ఫిల్డ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు D5 అంటే హాఫ్ ఫిల్డ్. సో హాఫ్ ఫిల్డ్, ఫుల్ ఫిల్డ్ ఆర్బిటల్స్ అనేవి ఎక్స్ట్రా స్టెబిలిటీని కలిగి ఉంటాయి. సో ఎక్స్ట్రా స్టెబిలిటీ కోసం వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మార్చుకుంటాయి. 2 elements, క్రోమియం అండ్ కాపర్. సో ఈ క్వశ్చన్ అనేది మీకు పీవైక్యూస్లో అడిగాడు. సో మీకు 2025లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకొక పాయింట్, జింక్, కాడ్మియం అండ్ మెర్క్యూరీ. సో ఈ 3 ఎలిమెంట్స్ని మనం డి బ్లాక్గా కన్సిడర్ చేస్తాం, కానీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా కన్సిడర్ చేయము. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి డి ఆర్బిటల్లో. సో డి ఆర్బిటల్లో అన్పైర్డ్ ఎలక్ట్రాన్ లేకపోతే అది ట్రాన్సిషన్ ఎలిమెంట్ కానట్టు. సో ఇది కూడా ఒక ఎక్సెప్షన్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో డి బ్లాక్ ఎలిమెంట్స్కి మీరు ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు క్లాస్ నోట్స్ ఒకసారి రివైజ్ చేసుకొని ఫార్ములాస్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం మీకు ఈజీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి 3 to 12 గ్రూప్స్లో మనకి కనిపిస్తాయి. ఇవి పార్షియల్లీ ఫిల్డ్ డి ఆర్బిటల్స్ కలిగి ఉంటాయి. సో వీటి కామన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో పార్షియల్లీ డి ఆర్బిటల్స్ ఉంటాయి. సో వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో ఫుల్లీ ఫిల్డ్ డి ఆర్బిటల్స్ లైక్ జింక్, మెర్క్యూరీ, వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనము, జస్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. సో ఎవ్రీ డి బ్లాక్ ఎలిమెంట్ ఈజ్ అ ట్రాన్సిషన్ ఎలిమెంట్ అంటే ఫాల్స్ అని అర్థం. సో డి బ్లాక్ ప్రాపర్టీస్ మనం చూసుకోవచ్చు, వీటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్. వీటికి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ లైక్ +2 నుంచి +7 వరకు మనం చూసుకోవచ్చు. +2, +3, +4, +5, +6, +7 అలా వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఇవి క్యాటలైటిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్, మీకు అసర్షన్ రీజన్ క్వశ్చన్స్గా కూడా అడగచ్చు. సో ఇవి కలర్డ్ కాంపౌండ్స్ కనిపిస్తాయి. డిడి ట్రాన్సిషన్ అన్న
ఫినోమినా ద్వారా మనకి కలర్డ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒక్కొక్క ఎలిమెంట్ అన్నది అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది కాబట్టి కలర్డ్ కాంపౌండ్స్ అనేవి కూడా మీకు ఫామ్ అవుతాయి. సో ఇవి పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అవుతాయి, ఎందుకంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి. డి సబ్షెల్లో ఇక్కడ హై మెల్టింగ్ పాయింట్ అండ్ హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇది కూడా కామన్ క్యారెక్టర్ డి బ్లాక్కి. వేరస్ పీ బ్లాక్ అండ్ ఎస్ బ్లాక్తో కంపేర్ చేసుకుంటే ఇవి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి, ఎందుకంటే వీటికి చిన్న సైజ్ ఉంటుంది అండ్ హయ్యర్ ఛార్జ్ అండ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఒక రీజన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఏవైతే చూస్తామో మ్యాక్సిమం ఎలిమెంట్స్ అనేవి డి బ్లాక్ ఎలిమెంట్సే అయి ఉంటాయి. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. సో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే సో మనకి 57 to 103. సో ఇవన్నీ ఎఫ్ బ్లాక్ అయి ఉంటాయి. సో ఎఫ్ బ్లాక్ అనేవి మెయిన్లీ 2 టైప్స్గా డివైడ్ చేస్తాడు, 4F and 5F. సో 4F and 5F, 4F ఎలిమెంట్స్ అన్ని లాంథనాయిడ్స్గా పిలుస్తాం, 5F అన్ని యాక్టినాయిడ్స్గా పిలుస్తాం. సో కామన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ n-2 F 1 to 14, n-1 D 0 to 1 n. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎఫ్ బ్లాక్కి కామన్ ప్రాపర్టీస్ మనం చూసుకున్నట్లయితే ఆక్సిడేషన్ నెంబర్ అన్నది మనకి 3గా కామన్గా కనిపిస్తుంది. సో లాంథనైడ్ కాంట్రాక్షన్ కూడా ఫినోమినా మనం చూడొచ్చు. లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో యాక్టినాయిడ్స్ లాంథనాయిడ్స్ యాక్టినాయిడ్స్తో చూసుకుంటే యాక్టినాయిడ్స్ మనకి మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్ కనిపిస్తాయి. ఇవి రేడియో యాక్టివ్ నేచర్ అయి ఉంటాయి యాక్టినాయిడ్స్, నాట్ లాంథనాయిడ్స్. సో ఇక్కడ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని పారామాగ్నెటిక్ అండ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ చేస్తాయి, డబల్ సాల్ట్స్ కూడా ఫామ్ చేస్తాయి అండ్ కలర్ డయాన్స్ కూడా ఇస్తాయి. సో ఇవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మోస్ట్లీ మనకి న్యూక్లియర్ రియాక్షన్స్లో కనిపిస్తాయి. సో యురానియం ఇక్కడ చూసుకోవచ్చు, న్యూక్లియర్ రియాక్షన్స్లో పెద్ద పెద్ద ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఈ డి బ్లాక్కి మనకి స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ మోస్ట్లీ మనకి అలాయ్స్ కూడా ఫామ్ అవుతాయి. సో దీనిలో నుంచి కూడా మనకి పీవైక్యూస్లో చాలా క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో మీకు 2025లో కూడా ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రాంజ్ అన్నది మనకి కాపర్ ప్లస్ టిన్తో ఫామ్ అవుతుంది. సో వాటి పర్సంటేజెస్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా జస్ట్ దేంతో ఫామ్ అవుతుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రాస్ అంటే కాపర్ ప్లస్ జింక్, గన్ మెటల్, జర్మన్ సిల్వర్, నిక్రోమ్. సో ఈ నిక్రోమ్ చాలా ఇంపార్టెంట్. నిక్కల్, క్రోమియం, ఐరన్. సో ఈ 3 ఎలిమెంట్స్ కలిపితే నిక్రోమ్ ఫామ్ అవుతుంది. సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే మనం చూసాం. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ మోస్ట్లీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అవుతాయి. సో ఇవి కాంపౌండ్స్గా ఫామ్ అవుతాయి. సో మనం మాట్లాడుకున్నట్టు కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మనకి MnO, Mn3O4, Mn2O3. సో ఇలాంటి మేజర్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ కాంపౌండ్స్లో మనకి ఆక్సిడేషన్ స్టేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి మెయిన్గా 2 గుర్తుపెట్టుకోవాలి. MnOకి ఆక్సిడేషన్ స్టేట్ +2, Mnకి, Mn2O7కి +7. సో +1 to +7 ఆక్సిడేషన్ స్టేట్ అన్నది వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 కాంపౌండ్స్ అనేవి ఈ చాప్టర్లో గుర్తుపెట్టుకోవాలి, పొటాషియం డైక్రోమేట్ అండ్ సోడియం డైక్రోమేట్. సో పొటాషియం డైక్రోమేట్లో మనకి ప్రిపరేషన్ అండ్ వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మ్యాక్సిమం ఇందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పీవైక్యూస్లో ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు విత్ ఆల్కలీ ఎలా రియాక్ట్ అవుతుంది, విత్ యాసిడ్ ఎలా రియాక్ట్ అవుతుంది. సో దీని నుంచి కూడా మనం ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పొటాషియం పర్మాగ్నెట్ కూడా ఇంపార్టెంట్. సో KMnO4 వాటి ప్రిపరేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది KOHతో ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ ఎలక్ట్రోలైటిక్ ఆక్సిడేషన్లో ఎలా రియాక్ట్ అవుతుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ల్యాబొరేటరీ ప్రిపరేషన్ అనేది నాట్ దట్ ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఈ MnO2 కాస్త మ్యాగ్నెట్ అయాన్, పర్మాగ్నెట్ అయాన్గా ఎలా చేంజ్ అవుతుంది, పొటాషియం మ్యాగ్నెట్గా ఎలా చేంజ్ అవుతుందో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు స్ట్రక్చర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రోమేట్ అయాన్ అండ్ డైక్రోమేట్ అయాన్కి స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో. సో ఇక్కడ క్రోమేట్ అయాన్ అనేది టెట్రాహెడ్రల్ షేప్ మనకు కనిపిస్తుంది. డైక్రోమేట్ అయాన్ అనేది 2 టెట్రాహెడ్రల్ షేప్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రక్చర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ యాంగిల్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు లాంథనాయిడ్స్కి యాక్టినాయిడ్స్కి డిఫరెన్సెస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎసర్షన్ రీజన్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాంథనాయిడ్స్కి యాక్టినాయిడ్స్కి మెయిన్గా బేసిక్గా +3 ఆక్సిడేషన్ స్టేట్ రెండింటికి ఉంటుంది. సో లాంథనాయిడ్స్కి +3 కాకుండా +2 or +4 ఉంటుంది. యాక్టినాయిడ్స్కి +4, +5, +6, +7. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టాపిక్. దే హ్యావ్ లెస్ టెండెన్సీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. యాక్టినాయిడ్స్కి గ్రేటర్ టెండెన్సీ ఉంటుంది. లాంథనాయిడ్స్ అన్నవి లెస్ బేసిక్, యాక్టినాయిడ్స్ అన్నవి మోర్ బేసిక్. సో ఇవి నాన్ రేడియో యాక్టివ్, సో ఇవి రేడియో యాక్టివ్. సో వీటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఈజీగా కనుక్కోగలం, వీటికి ఈజీగా కనుక్కోలేం బికాజ్ హాఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క అప్లికేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దేంట్లో మనం డైలీ లైఫ్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనం ఎలా యూజ్ చేస్తాం, మోస్ట్లీ అలాయ్స్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్, బ్రాస్ అండ్ సూపర్ కండక్టర్స్, కెటలిస్ట్ అండ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్గా కూడా మనం యూజ్ చేస్తాం డి బ్లాక్ ఎలిమెంట్స్ని. కలర్ డయాన్స్ ఇస్తాయి కాబట్టి DD ట్రాన్సిషన్ ద్వారా అవి కలర్ డయాన్స్ ఇస్తాయి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నెటిక్
కెటలిటిక్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి, ఎందుకంటే ఇవి పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. పారామాగ్నెటిక్ అంటే ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ అన్నది ప్రతి ఒక్క డి సబ్షెల్లో ఉంటుంది. సో కెటలిటిక్ ప్రాపర్టీ కూడా కలిగి ఉంటాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ మై మ్యాప్ మీరు చూసుకున్నట్లయితే 4 సిరీస్గా ఉంటాయి, 3D 4D 5D 6D. సో వాటి ఎలిమెంట్స్ దేంతో అయితే ఎండ్ అవుతుందో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే పారామాగ్నెటిక్ ఉంటాయి. సో కలర్డ్ ప్రాపర్టీస్ అనేవి ఫామ్ అవుతాయి ఎందుకంటే డిడి ట్రాన్సిషన్ వల్ల. సో ఇందులో మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉంటుంది, లాంథనైడ్స్ అండ్ యాక్టినాయిడ్స్కి డిఫరెన్స్ తెలుసుకోండి. అండ్ ఇక్కడ 2 కాంపోనెంట్స్, ఇక్కడ K2Cr2O7 అండ్ KMnO4. సో ఈ 2 కాంపోనెంట్స్ మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ చాప్టర్ నుండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకి పీవైక్యూస్లో ఈ టాపిక్ మీద వచ్చాయి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని ప్రతి ఒక్క చాప్టర్ అనేది మేము అప్లోడ్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీకు మాక్ టెస్ట్లో స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది.